ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ టు మనీ మంత్ర. పోయిన వారం మ్యూచువల్ ఫండ్స్ పైన కొద్దిగా దృష్టి పెట్టి అందులో మెరుగైన ప్రాసెస్ని కనుక ఫాలో అవుతున్నట్లయితే మంచి రిటర్న్స్ సంపాదించవచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు దాని గురించి చర్చలు చేపట్టడానికి మీకు మరిన్ని వివరాలు అందించడానికి స్టూడియోలో నాతో పాటు యశ్వంత్ కూడా రెడీగా ఉన్నారు. పోయిన వారం ప్రసారమైన ప్రోగ్రాంలో మేము చేసినటువంటి ఇల్లస్ట్రేటివ్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తే కొంతమంది వ్యూయర్స్ చాలా సునిశ్చిత పరిశీలనా శక్తి ఉండి వారు అందులో ప్రసాద్ గారు మీరు చెప్పిన ర్యాంకులు కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయని రాయటం జరిగింది. ఎప్పుడూ కూడా ఇలస్ట్రేషన్ ఇచ్చేటప్పుడు టెక్స్ట్ బుక్ అయినా ప్రజెంటేషన్ ఒకసారి ప్రజెంట్ చేస్తే అందులో ఎప్పుడో డేటా ఉంటుంది, ఎగ్జాంపుల్గా ఇవ్వడానికి వీలవుతుంది. అందువల్ల అందులో చూపించిన ర్యాంకుల గురించి ఎవరో కూడా కంగారు హైరానా పడనవసరం లేదు. ఎందువల్లనంటే యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మాతో కలిపి జర్నీ చేసే వాళ్ళకి ఎప్పుడూ కూడా సరైన ర్యాంకులే అందించబడుతూ ఉంటాయి, సరైన సలహాలే ఇవ్వబడుతూ ఉంటాయి. ఈ రోజున మనం డిస్కస్ చేసినటువంటి ప్రాసెస్ని వాడుకుంటే జర్నీ ఎలా ఉంటుంది, ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయో చర్చించడానికి ఎక్కువగా దృష్టి పెట్టాలని నిర్ణయించడం జరిగింది. ఇందులో మేము చెప్పదలుచుకున్న అంశాలు ఏంటంటే, మేము చెప్పదలుచుకున్న అంశాలన్నీ కూడా మీరు ప్రతిస్పందనని బట్టి మాత్రమే వస్తూ ఉంటాయి. ఉదాహరణకి చాలామంది ఇన్వెస్టర్లు మాతో చెప్పింది ఏంటంటే, మీరు చెప్పినట్లుగా రీబ్యాలెన్సింగ్ చేస్తూ ఉన్నట్లయితే మాకు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వస్తుందండి, మామూలుగా అయితే మేము కొనుక్కున్నట్టే పెట్టుకుంటాం కాబట్టి ట్యాక్స్ రాదని చెప్పడం ఒకటి. రెండవది ఏం చెప్పారంటే, ఒకవేళ ప్రసాద్ గారు మీరు చెప్పినట్లుగా ర్యాంక్ కనుక వీక్ అయిపోయి 10 కన్నా తక్కువ ర్యాంక్ పడిపోతే మార్చాలి అని చెప్తున్నారు కదా, అలా మార్చినట్లయితే 1 ఇయర్ లోపల కనుక మనం అమ్మటం జరిగితే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు మా పైన ఎగ్జిట్ లోడ్ కూడా వేస్తారు కదా అని చెప్పారు. ఈ 2 పాయింట్స్ మేము ఆల్రెడీ కన్సిడర్ చేసినవే. కాబట్టి మేము చేసే ఎక్సర్సైజ్లో కానీ సిమ్యులేషన్లో కానీ ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా లెక్క వేయడం జరగదు. అంటే ట్యాక్స్ లెక్క వేయడం జరుగుతుంది, అలాగే ఎగ్జిట్ లోడ్ తీసుకోవడం కూడా జరుగుతుంది. అన్నింటినీ మించి ఈరోజు నేను మీకు ఏం చేయదలుచుకున్నానంటే, ఆ ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు కొద్దిగా షార్ట్ పీరియడ్లో అయితే ఎలా జరిగిందో, లాంగర్ పీరియడ్ దాదాపుగా 10 సంవత్సరాలు ఉంటే ఎలా జరిగిందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు మన ప్రజెంటేషన్లోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి కనుక మీరు నా స్క్రీన్ మీద మీరు ఫోకస్ చేసినట్లయితే మీకు కనపడేది ఏంటంటే, ఎప్పుడైనా సరే ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి కూడా ప్రధానంగా ఉండవలసిన ధ్యేయం లేదా ఉండే ధ్యేయం ఏమిటి అని చూస్తే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడు మంచి స్కీములనే కొనుక్కుని ఉంచుకోవాలి అనుకుంటారు. అంటే మన పోర్ట్ఫోలియోలో ఎప్పుడు కూడా మంచి షేర్లు ఎలా ఉండాలనుకుంటామో మ్యూచువల్ ఫండ్స్లో కూడా మంచి స్కీమ్లే ఉండాలి అని కోరుకోవాలి కూడా. ఆ తర్వాత మంచి స్కీములు కోరుకోవాలి అంటే ఎలా తెలుస్తుందండి మంచి స్కీములు అని అడిగితే, అటువంటి సందేహాలకు వీలుగా ఉండటానికి మేము ఎప్పుడూ కూడా ప్రతి నెల కూడా మంచి ర్యాంకులు ఏమున్నాయో చూసి ఏ ర్యాంకుల ప్రకారం ఏ మ్యూచువల్ ఫండ్ ఏ రోజు కొనుక్కోవడానికి అనువుగా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఉదాహరణకు గాను మీకు కొన్ని స్లైడ్స్ ప్రజెంట్ చేస్తున్నాను. అందులో ఏం చేశానంటే, నేను మొట్టమొదటి తీసుకున్నది April 30th, 2014లో, అంటే దాదాపుగా 10 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల కన్నా కొద్దిగా పైన టాప్ 5 స్కీమ్స్ ఏమున్నాయో చూడమని చెప్పి మీకు నమ్మకం కలిగించడానికి, ఎందుకు దీనిలో విలువ ఉంటుందో చెప్పడానికి వీలుగా 2 పాయింట్స్ ఇస్తున్నాను. ఆ రోజున NAV ఎంత ఉండింది, తర్వాత 375 డేస్. మీరు అడగచ్చు 375 డేస్ ఎందుకు అంటున్నారండి అని. 365 డేస్ దాటితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కాబట్టి 375 డేస్ అంటే 1 ఇయర్ కన్నా ఎక్కువ హోల్డ్ చేస్తే. అలా చేయమని కాదు, కేవలం ఎగ్జాంపుల్ కోసం ఇస్తూ 1 ఇయర్లో ఎంత రిటర్న్స్ వచ్చినాయో చూపిస్తడం జరిగింది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తే HDFC టాప్ 100 అని, HDFC ఫ్లెక్సీ క్యాప్ అని, ICICI ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ, సుందరం మిడ్ క్యాప్ అని, నిప్పన్ ఇండియా గ్రోత్ ఫండ్ అని 5 ఫండ్స్ వచ్చినాయి. ఆ 5 ఫండ్స్ కనుక మీరు ఒకసారి పరిశీలించినట్లయితే నెక్స్ట్ 1 ఇయర్లో వచ్చిన రిటర్న్స్ అన్నీ గ్రీన్ కలర్లోనే ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే, ఆ 1 ఇయర్లో లేదా 375 డేస్లో నిఫ్టీలో వచ్చిన 24.32% కన్నా అన్నీ కూడా ఎక్కువ సంపాదించాయి అని అర్థం. యావరేజ్గా చూస్తే 44.47. మీరు అనుకోవచ్చు, ఒకవేళ సూటబుల్గా ఉన్నదే తీసుకున్నారా అని. అటువంటి చర్యలు మేము ఏనాడు చేపట్టాం, ఉన్న డేటానే ప్రజెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు దాని తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటూ 2019 31 డిసెంబర్ చూస్తే 5 స్కీములు మనం సెలెక్ట్ చేసి మామూలుగానే చెప్తే అందులో 4 గ్రీన్ కలర్లో ఉండి ఆఖరిలో ఉన్నటువంటి ఆదిత్య బిర్లా సన్ లైఫ్ MNC ఫండ్ మాత్రం పర్పుల్ కలర్లో కనపడుతుంది మీకు. అంటే అర్థం ఏంటి, ఈ ఒక్క ఫండ్ మాత్రం ఇండెక్స్ని బీట్ చేయలేక వెనకబడింది. అంటే 5 ఫండ్స్లో ఒక ఫండ్ మాత్రం 15.24 వస్తే, అయినా కూడా అన్నీ కలిపి యావరేజ్ చూస్తే 28.8
16.37, అంటే ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఇండెక్స్ కన్నా మెరుగైన రిటర్న్స్ ఇచ్చాయి. ఇంకొక సంవత్సరం కూడా చూద్దాం. ఇప్పుడు 30th April 2021, అదే కనుక ఆ సంవత్సరంలో చూస్తే 5 స్కీములు మనం సెలెక్ట్ చేస్తే అందులో 2 స్కీములు ఇండెక్స్ కన్నా తక్కువ వచ్చాయి. టాప్లో ఉన్న 5 స్కీముల్లో 2 ఇండెక్స్ కన్నా తక్కువ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, మొట్టమొదట మనం ఇచ్చినటువంటి మిరే అసెట్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ అయితే 10.93% ఇస్తే ఇండెక్స్ ఏమో దాదాపుగా 11% ఇచ్చింది, కొద్దిగా తక్కువ వచ్చింది. మొత్తం మీద యావరేజ్ చూస్తే 5 ఫండ్స్ కలిపి 18.17 ఉన్న మనం చెప్పిన డిఎస్పీ మిడ్ క్యాప్ ఫండ్ అయితే అప్పటి నుంచి చూస్తే కేవలం 4% మాత్రమే 1 yearలో ఇచ్చింది. అయినా కూడా మనం కంగారు పడనవసరం అవసరం లేదు. ఎందుకు అంటే మనం చేసేటువంటి ప్రాసెస్లో కొనుక్కున్న తర్వాత అవి 10th ర్యాంక్ కన్నా పడిపోతేనే అమ్ముతూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు మనం అమ్ముతాము అని కాదు, మీకు ఊరికే ఉదాహరణ చూపించడానికి చెప్పడం జరిగింది. సో కాబట్టి మనం కొన్న తర్వాత ఇంకొక సెకండ్ ఆల్టర్నేటివ్ మనకి ఏముంటుంది, కొనుక్కున్న తర్వాత ఒకవేళ మీరు ఎప్పటి వరకు చేస్తున్నది ఏంటంటే కొనుక్కున్నట్టే పెట్టుకుంటున్నారో అలాగే మంచి స్కీమే అని తెలిస్తే వాల్యూ తగ్గినా కంగారు పడకుండా స్థిమితంగా ఉంచుకోవచ్చు. అందువల్ల మీ యొక్క సెకండ్ ఐడియా ఉండాలి, టాప్ ఫండ్స్ స్టే లాంగర్ ఆన్ టాప్. సో అందుకు కొత్తవే ఇప్పుడు కూడా పైవే కొనమని చెప్తున్నాం, మంచి ఫండ్సే కొనమంటున్నాం. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ప్రకారం ఎవిడెన్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఒకసారి కనుక మీరు స్క్రీన్ మీద ఇమేజ్ని షేర్ చేసినట్లయితే మీకు నేను చూపించడానికి ప్రయత్నం చేస్తున్నది ఏంటంటే 2024 సెప్టెంబర్న, అంటే ఈ సంవత్సరంలో 2024 సెప్టెంబర్న టాప్ ర్యాంకులు ఏమున్నాయో 5 చూపించమని చెప్తే మీకు కనపడుతూ ఉన్నాయి. ఆ 5లో కనుక నేను నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ కావాలి మీకోసం సెలెక్ట్ చేస్తున్నాను. అలా సెలెక్ట్ చేసినట్లయితే మీకు కనపడేది ఏంటంటే ఆ యొక్క స్కీము గతంలో అంటే గడిచిన కొన్ని రోజులుగా ఏ ర్యాంకుల్లో కంటిన్యూ అయిందో కనపడుతుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే మొట్టమొదట అది 1వ ర్యాంకుగా వచ్చింది 2019 ఫిబ్రవరిలో వస్తే మన లెక్క ప్రకారం ఎప్పుడు కూడా ఒకసారి టాప్ ర్యాంకులకు వస్తే కొనుక్కుంటాం, ఆ తర్వాత 10వ ర్యాంకు కన్నా పడిపోతే అమ్మాలి అని చెప్పాం. ఇప్పుడు వరకు పడిపోయిందేమో చూద్దాము అని చూస్తుంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే 19 నుంచి 24 వరకు 5 సంవత్సరాలు కూడా అది 1 నుంచి 5వ ర్యాంకు మధ్యలోనే ఉంది, కానీ 10వ ర్యాంకుకు వెళ్ళలేదు. అంటే మన పోర్ట్ఫోలియోలో కంటిన్యూ అయ్యేది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇలా లాంగ్ రేంజ్లో ఉన్న మంచి ఫండ్స్ని సెలెక్ట్ చేస్తే తొందరగా పడిపోవు ర్యాంకులు అని. ఇప్పుడు ఆ తర్వాత మీకు ఉండవలసింది ఏంటంటే ఆల్వేస్ ఎన్ష్యూర్ యూ హోల్డ్ ఓన్లీ గుడ్ స్కీమ్స్, అంటే మంచివే కొనాలి, మంచి వాటిలోనే ఉండాలని కోరుకోవటం కరెక్ట్ కూడా. తర్వాత ఏం చేస్తాం, మనం కొన్న స్కీములో ఏదైనా 10th ర్యాంక్ కన్నా క్రిందకి పడిపోతే వెంటనే అది తీసివేసి కొత్త స్కీమ్ను కొనుక్కుంటాం. కాబట్టి మనం కంటిన్యూస్గా మంచి స్కీముల్లోనే కంటిన్యూ అవుతుంటాం. ఇది ఇంతకుముందు ఇంట్రొడక్షన్లో చెప్పినట్లుగా ఎగ్జిట్ లోడు క్యాపిటల్ గెయిన్స్ గురించి చూడాలి. క్యాపిటల్ గెయిన్స్ గురించి మీకు వచ్చిన లాభం మీద మొత్తం ట్యాక్స్ కట్టరు. ఒకవేళ ఒక దానిలో లాభం వచ్చినా ఫైనాన్షియల్ ఇయర్ బేసిస్ ప్రకారం లెక్కేస్తారు. కాబట్టి మా సిస్టంలో ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారమే లెక్క వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ గురించి ఇంకొద్దిగా వివరాలు అందించాలనే ఉద్దేశంతో నేను ఏం చేశానంటే 1st April 2022 అంటే కేవలం 2 సంవత్సరాల క్రితం మాత్రమే ఆ రోజున కనుక ఎవరైనా ఒక 50 లక్షలు, నా దగ్గర 50 లక్షలు లేవని కంగారు పడకండి, 50 లక్షలైనా 5 లక్షలైనా ఏదైనా ప్రాసెస్ ఒక రకంగా ఉంటుంది. కాబట్టి 50 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఒకవేళ మా ప్రాసెస్ నచ్చి మా అప్రోచ్ నచ్చి కనుక ఇలాగే చేసుకుందాం ప్రసాద్ గారు మాకు మనశ్శాంతి ఉంటుందని కనుక ఆలోచిస్తే వాళ్ళకి 24 సెప్టెంబర్ వరకు అంటే మనకి ఈరోజు వచ్చేటప్పుడు దాదాపుగా ఎంత రిటర్న్ వచ్చిందో చూసే ప్రయత్నం చేశాను. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే ప్రస్తుతం ఆయన దగ్గర 50 లక్షలు పెడితే 3 స్కీమ్లే ఉన్నాయని తెలుస్తోంది. అంటే 3 స్కీములు మాత్రమే కొనుక్కోమని చెప్పాం. అలాగే 3 స్కీముల్లోనే పోర్ట్ఫోలియో ఉంది. ఆయనకు వచ్చిన రిటర్న్ ఎంత అని చూస్తున్నట్లయితే మీకు స్క్రీన్ మీద బాటంలో కనపడుతుంది. మ్యూచువల్ ఫండ్ ప్రాసెస్ ప్రకారం 26.73% వచ్చి ఆయన యొక్క అమౌంట్ 90,17,000 అయింది. 50 లక్షలు పెడితే కేవలం 2 సంవత్సరాల్లో. అదే సమయంలో ఇండెక్స్ కూడా పెరిగింది. ఇండెక్స్లో పెడితే ఎంత అయి ఉండేది, 71 lakhs అయింది. ఎంత పర్సెంటేజ్ వచ్చింది, 15%. అంటే ఇలా ప్రాసెస్ నమ్మటం మూలంగా ఈ ఒక్క 2 సంవత్సరాల కాలంలోనే దాదాపుగా 10% కన్నా ఎక్కువ ఈయనకి లాభం రావడం జరిగింది. దీని గురించి వివరాలు అడగటానికి మీకు కొద్ది గొప్ప ఉత్సాహము ఆసక్తి ఉండాలి. ఎందుకంటే మేము చెప్పిన అంకెలు సాక్ష్యాధారాలతో సహా చూపించగలగాలి. మీరు కనుక మా ఆఫీస్ని కానీ మమ్మల్ని ఎవరైనా సంప్రదిస్తే డీటెయిల్స్ ఇవ్వగలుగుతారు. కానీ ఊహించుకోవటం కష్టం. కాబట్టి ఎప్పుడు కూడా వీలైనంత సమగ్రమైన సమాచారం ఇస్తే రూఢీగా మీకు నమ్మకం కుదురుతుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో నేను ఏం చేస్తున్నానంటే వాటికి సంబంధించి ఎటువంటి వివరాలు మేము కలెక్ట్ చేస్తూ ఉంటామో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మీరు స్క్రీన్నే కనుక ఇంకొకసారి చూసినట్లయితే మొట్టమొదట 31st July 2024 చూస్తే అప్పటి వరకు ఆయన తాలూకు ఏ మ్యూచువల్ ఫండ్ కూడా మనం అమ్ముతా వచ్చాము. చివరికి ఎంత వచ్చింది, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ చూస్తే -51,000. అంటే నష్టం వచ్చినా కూడా మ్యూచువల్ ఫండ్ అమ్మటానికి జంకము. ఎందువలన 10వ ర్యాంకు కన్నా పడిపోతే నష్టం వచ్చినా కూడా అమ్ముతాం. కాబట్టి 51,000 లాస్ వచ్చిందని ఉంది.
అలాగే క్యాష్ 466 అని ఉంది. మొత్తం మీద చూస్తే 90,17,000. అంటే మధ్యలో కొద్దో గొప్ప ఒకటి అరా లాస్ వచ్చినా కానీ మనకి లాంగ్ రన్లో ఇండెక్స్ కన్నా ఎక్కువసార్లు లాభం వస్తుందని చూపించడానికి ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు 2 సంవత్సరాల్లో అందరికీ వచ్చినాయండి, మార్కెట్ బాగుందండి అంటారు కాబట్టి లాంగ్ టర్మ్ తీసుకుందాం. అది కూడా ఎప్పుడు కోవిడ్ రాకన్నా ముందు నుంచి కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపించినట్లుగా 1 అక్టోబర్ 2015 కనుక ఇటువంటి ప్రయత్నమే మొదలుపెట్టి సేమ్ 50 లక్షల మొదలుపెట్టి ప్రాసెస్ ప్రకారం చేయండి అంటే ఎప్పుడు కూడా అమౌంట్ కనుక ఎక్కువైతే 3 స్కీములు కొంటుంది. 3 కన్నా ఎక్కువ ఎవరికి కొనదు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో డైవర్సిఫై చేయవలసిన అవసరం లేదు. మ్యూచువల్ ఫండ్స్లో ఆల్రెడీ డైవర్సిఫై అయిపోయి ఉంటాయి కాబట్టి అలా కనుక స్టార్ట్ చేసినట్లయితే ఇన్ని సంవత్సరాలకి దాదాపుగా 10 సంవత్సరాలు అక్టోబర్ 2015 నుంచి 24 దాకా వచ్చింది కాబట్టి చూస్తే మనకి 17.38% ఈ ప్రాసెస్ సంపాదించి పెడితే ఇండెక్స్లో అయితే ఎంత వచ్చి ఉండేది 13.23%. అంటే ఇండెక్స్లో కనుక అయినట్లయితేనేమో 1,52 lakhs అయి ఉండేది అమౌంట్, మన దగ్గర 2,11 lakhs అయింది. మీకు వెంటనే దీనికి సంబంధించి కొద్దిగా వివరాలు అందిస్తే ఈ ప్రాసెస్లో ఉండే మెళకువలు, ప్రాసెస్లో ఉండే స్టెప్స్ మీకు అర్థమవుతాయనే ఉద్దేశంతో ఇప్పుడు స్క్రీన్ పైన మీకు ఇంకొక స్లైడ్ చూపిస్తున్నాను. ఇందులో మీరు చూస్తున్నది ఏంటంటే మొట్టమొదట కొన్నప్పుడు అక్టోబర్ 2015 మనం స్టార్ట్ చేసినప్పుడు 4 స్కీములు కొంత ఏంటంటే 3 స్కీములు అంటే అంటారేమో చిన్న అమౌంట్ మిగిలితే చిన్న అమౌంట్ కోసం మొట్టమొదట బంధన్ ఫ్లెక్సీ క్యాప్ కొంత కానీ అదర్వైజ్ 3 స్కీములే కొంత మీరు చూసినట్లయితే అవన్నీ కూడా అమౌంట్ కొనుక్కున్న తర్వాత మీరు కింద అమౌంటే చూస్తే ఎంతెంత ఇన్వెస్ట్ చేస్తుందో కనపడుతుంది. అది ఆ నెల ఆఖరికి అంటే సమ్మరీ యాజ్ ఆన్ 30th అక్టోబర్ 2015 చూస్తే 4 స్కీములు ఉన్నాయి. మొత్తం కలిపి 50 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మన పోర్ట్ఫోలియో వాల్యూ 50,23,050 రూపాయలు అయిందని ఉంది. లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ఏమీ లేదు. నెక్స్ట్ స్లైడ్లో కూడా వెళ్తున్నాను. నెక్స్ట్ స్లైడ్లోకి వెళితే మీకు అందులో చూసేది ఆ ఏప్రిల్ 2017కి వచ్చాం. అంటే ఆ మొత్తం స్లైడ్ అలా వస్తూ ఉంటుంది, అది కూడా మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఏప్రిల్ 2017కి వచ్చేటప్పటికి ఒక ట్రాన్సాక్షన్ జరిగింది. ఏం జరిగింది? ఏప్రిల్ నెలలో ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్ అనేది మన పోర్ట్ఫోలియోలో ఉన్నది, అది అమ్మటం జరిగింది. అమ్మటం మూలంగా మనకు ఎంత వచ్చింది ప్రాఫిట్ ఆర్ లాస్ అని చూస్తే స్క్రీన్ మీద కనపడినట్లుగా 3,213 రూపాయలు వచ్చింది. అదే మీకు సమ్మరీలో క్రింద షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని 3,213 కనపడింది. ఇలా వచ్చిన లాభాలు నష్టాలన్నింటినీ కూడా కూడుకుంటూ వచ్చి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి ట్యాక్స్ ఎంత అవసరం అవుతుందో చూసి ఆ ట్యాక్స్ వరకు సరిపడా మ్యూచువల్ ఫండ్స్ అమ్మేసి ఆ క్యాష్ని పక్కన పెట్టేసి మళ్ళీ ప్రొసీడ్ అవుతుంటుంది ప్రాసెస్. అందువలనే ఇందులో వచ్చిన రిజల్ట్స్ నిజంగా వచ్చే రిజల్ట్స్ చాలా దగ్గరగా ఉంటాయని మనం తెలుసుకోవాలి. అలాగే సమ్మరీ ఆన్ మే 2017 కూడా వచ్చింది. నెక్స్ట్ ఇంకొక స్లైడ్లోకి వెళ్తున్నాను. ఆఖరికి వచ్చేటప్పటికి ఆగస్ట్ 2024కి వస్తే మన దగ్గర ఎన్ని ఉన్నాయా అని చూస్తే కేవలం 3 స్కీమ్లే ఉన్నాయి. మొట్టమొదటి చూపించినట్లుగా ఇందులో క్యాష్ ఒక 707 రూపాయలు ఇన్వెస్ట్ చేయలేక ఆగింది. మొత్తం మీద చూస్తే 2,11 lakhs మొట్టమొదటి చూపించినట్లే ఉంది. మొత్తం మీద 1,52 lakhs ఏమో ఇండెక్స్లో వచ్చి ఉండేది. అంటే ఈ 2 ఎగ్జాంపుల్స్ బట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ప్రాసెస్ని నమ్ముకుంటూ చేసినట్లయితే మనకి మెరుగైన లాభాలు వస్తున్నాయి అని. ఇప్పుడు ఇటువంటి సందర్భాల్లో ఎప్పుడైనా కూడా మీకు ఆసక్తే కాకుండా ఖచ్చితంగా కూడా డౌట్ కూడా రావాలి. ఇలా ప్రాసెస్లో లాభం సంపాదించడం సాధ్యమేనా కాదా అనుకుంటే మేము ఎన్నుకున్న 2 డేట్లే కాకుండా మీరైనా సరే ఏదైనా డేట్లు అడిగితే కనుక దానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఇవ్వడానికి వీలవుతుంది. అది మీరు చేయవలసిందల్లా ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి info@vivekam.co.in కనుక మీరు ఉత్తరం ఈమెయిల్ చేయడం జరిగినట్లయితే లేదా మీకు స్క్రీన్ మీద కనపడుతున్న ఫోన్ నెంబర్కే కనుక ఫోన్ చేసినట్లయితే మా వద్ద ఉన్నటువంటి స్టాఫ్ మీకు సమాచారాన్ని అందిస్తారు. దాని ద్వారా మీరు కోరుకున్న డేట్లో మొదలుపెట్టినా కూడా ఇండెక్స్ కన్నా మెరుగైన రిటర్న్స్ వచ్చాయో లేదో మీకే తెలుస్తుంది. అది కూడా పూర్తిగా మనశ్శాంతిగా. నా మ్యూచువల్ ఫండ్ మంచిదా కాదా అని కంగారు పడక్కర్లేదు. నా మ్యూచువల్ ఫండ్ తాలూకు ట్యాక్స్ ఎంత కట్టాలో కంగారు పడక్కర్లేదు. ఇవన్నీ తెలుసుకున్న మనం మీలో చాలామంది ఇన్వెస్టర్లు ఏం చెప్తూ ఉంటారంటే లంసమ్ పెట్టాలంటే పెద్ద అమౌంట్ పెట్టడానికి మేము చిన్న ఇన్వెస్టర్స్ అండి, కాబట్టి మా కోసం ఏమైనా చేయగలరా అంటారు. మీలో అందరికీ ఎక్కువ మందిని ప్రలోభ పెట్టినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే SIP, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది. అందరూ చిన్న చిన్న మొత్తాలు 1,000 రూపాయలతో మొదలుపెట్టి 5,000, 10,000, 50,000 ఎంత ఓపిక ఉంటే అంతవరకు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దాని తాలూకు ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఏమన్నా చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు. దాని తాలూకు కూడా మీరు ప్రాసెస్ ఫాలో అయితే ఎలా ఉంటుందో, అవ్వకపోతే మీ రిటర్న్స్ ఎలా ఉంటాయో దాని గురించి అంటే SIP విషయంపై కొద్దిగా దృష్టి పెట్టి వివరాలు అందించవలసిందిగా యశ్వంత్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇప్పటి వరకు ప్రసాద్ గారు లంసంలో మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం అంటే వివేకం ద్వారా ఒక అప్రోచ్ అంటే ప్రాసెస్ ఎలా ఉంది, రీబ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఎందుకు ఉంది, ఏ ఒక్క స్కీమ్కి అతిగా ప్రేమించాల్సిన అవసరం కూడా ఎందుకు లేదో కూడా అంటే కొన్ని వివరాలతో పాటు చూపించారు. కానీ ఎక్కువ వరకు మనం తెలుసు మన ఇన్ జనరల్ లైఫ్లో మనం కనుక ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ఈ SIP మాట డెఫినెట్గా వింటూ ఉన్నాం, అందరికీ తెలిసిన వాస్తవమే.
ఈ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఏం లేదండి, డిసిప్లిన్డ్గా నెల ఒక అమౌంట్ అంటే మనకు శాలరీ వచ్చిన దాంట్లో కొద్దో గొప్ప తీసేసి ఇన్వెస్ట్ చేసే కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆల్రెడీ చాలామంది చేస్తూ ఉన్నాం. కానీ ఒక్క సింపుల్ డిఫరెన్స్ ఏంటంటే మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేసేది ఏదో ఒకటో రెండో పలానా స్కీమ్లు ఐడెంటిఫై చేసి దానిలో చేస్తూ ఉంటాం. సో ఆ యొక్క స్కీమ్కి కూడా ఎందుకు అవసరం లేకుండా ప్రేమ ఎందుకు ఉండాలి, అసలు అవసరం లేదు, మనం కూడా దాన్ని మానిటర్ చేసి కొద్దో గొప్ప రీబ్యాలెన్స్ చేస్తే అసలు ఆ బెనిఫిట్స్ ఎలా ఉంటాయో కూడా చూపించే ప్రయత్నమే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో నా స్క్రీన్లో చూపించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం చేయాలి ఎస్ఐపిలో నుంచి కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే ఎవరైతే ఎలా చేశారో అదే కాకుండా కంపేర్డ్ అగేన్స్ట్ ప్రాసెస్ ఎలా ఉండిందో ఒకసారి చూద్దాం. సో ఇందాక చెప్పినట్టుగా ఎస్ఐపి నీడ్ నాట్ ఇన్వెస్ట్ ఇన్ ది సేమ్ స్కీమ్ ఎవ్రీ మంత్. అంటే అదే స్కీము ఎవరో ఎప్పుడో లేకపోతే మనమే ఒక 5 సంవత్సరాల ముందో 3 సంవత్సరాల ముందో ఒక్కసారి రీసెర్చ్ చేసి ఈ యొక్క స్కీమో ఈ యొక్క ఏఎంసీ మంచిదండి, లేదా ఈ పలానా ఫండ్ మేనేజర్కి చాలా క్రెడిబిలిటీ ఉంది కదా దాంట్లో ఇన్వెస్ట్ చేద్దామని పట్టాన అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవడం వల్ల అవసరమే లేదు. ఆ ఫండ్ మేనేజర్ ఇంకా స్కీమ్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, స్కీమ్లో మార్పులు ఉండొచ్చు, రిటర్న్స్ కూడా బాగోకపోవచ్చు. సో ఎప్పుడైనా సరే మనం కూడా ఆ డిసిప్లిన్ అనేది ఏర్పాటు చేసుకోలే కానీ ఆ యొక్క స్కీమ్కే కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. సో ఇఫ్ ఇట్స్ ప్రాస్పెక్ట్స్ ఫర్ నెక్స్ట్ ఇయర్ ఆర్ పూర్, లీవ్ ఇట్. ఎప్పుడైనా సరే మన స్టాక్స్ గురించి అయినా మ్యూచువల్ ఫండ్స్ గురించి అయినా అతిగా ప్రేమించాల్సిన అవసరం లేదు. అది రిటర్న్స్ ఫండమెంటల్స్ బాగున్నంత వరకే మనకు దానికి వాల్యూ ఇవ్వాలే కానీ ఎటువంటి అవసరం లేకుండా ఎక్స్ట్రా అటెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేనే లేదు. ఇన్వెస్ట్ ది అమౌంట్ ఈచ్ మంత్ ఇన్ ద బెస్ట్ స్కీమ్స్. సో అమౌంట్ డిఫైన్ చేయండి, డిక్టేట్ చేయండి. ఫస్ట్ వీక్ ఆఫ్ ద మంత్ అని చెప్పండి, అది కూడా పర్లేదు. లెట్స్ సే 5,000 ఈచ్ మంత్ లేకపోతే 10,000 ఈచ్ మంత్ ఆన్ 5th నేను ఇన్వెస్ట్ చేస్తాను. దట్ ఈస్ ద కరెక్ట్ ప్రాక్టీస్. అంతే కదా అని ఆ 5,000 హెచ్డిఎఫ్సిలో ఏదో పలానా స్కీమ్లోనే వెళ్ళాల్సిన అవసరం లేనే లేదు. లెట్ ద సిస్టమ్ రీబ్యాలెన్స్ ది పోర్ట్ఫోలియో ప్యూర్లీ ఆన్ ది మెరిట్స్. అదే కాకుండా ఆటోమేటెడ్ ది సిప్ మోడల్ డెలివర్స్ మచ్ బెటర్ రిటర్న్స్ వైల్ ఆఫరింగ్ కంప్లీట్ పీస్ ఆఫ్ మైండ్. సో ఈ లాస్ట్ లైన్ గురించి అసలు ఎగ్జాంపుల్స్తో ఒకసారి చూపించి రామ్ శ్యామ్ లాగా ఒక సింపుల్ 2 ఎగ్జాంపుల్స్ తీసుకుని వాళ్ళ జర్నీస్ ఎలా ఉండనియో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. సో సాధారణంగా మనం కూడా ఎప్పుడైనా సరే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే అసలు ఏ స్కీమ్స్ వైపు చూస్తామంటే మనం పేపర్లో చూసినా, ఏదైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో చూసినా, లేకపోతే కొద్ది గొప్ప మనకు తెలిసిన డిస్ట్రిబ్యూటర్స్, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ అవ్వచ్చు, లేకపోతే ఫైనాన్స్ గురించి అవగాహన తెలిసిన వారు కొంతరైనా సరే ఏం చెప్తారంటే ఆ 1 year రిటర్న్స్లో టాప్ తీసేసుకో, ఏముంది ఆ టాప్ ఫండ్స్లో పెట్టేస్తూ ఉండండి, డిసిప్లిన్గా పెడతా ఉంటే నువ్వు ఎంత పెట్టినా బాగానే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది అని అంటూ ఉంటారు. సో అదే ఎక్సర్సైజ్ చేసే ప్రయత్నం నేను చేశాను. సో 2021 సెప్టెంబర్ నాటికి ఆ రోజు ఏంటి టాప్ స్కీమ్స్ అని చూస్తే కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్, పీజీఐఎం ఇండియా మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్, ఇండియా స్మాల్ క్యాప్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్. ఇది బేస్డ్ ఆన్ 1 year రిటర్న్స్. అంటే మీరు ఆ రోజు పేపర్ కనుక చూసినట్లయితే, ఈ ఎకనామిక్ టైమ్స్లో చూసినట్లయితే 1 year రిటర్న్స్ టాప్ ఏమున్నాయో ఇవి కనిపించేవి. సో ఈ 5 స్కీముల్లో లెట్సే ఒక రామ్ అనే వ్యక్తి 5,000 రూపాయలు ఈచ్ స్కీమ్కి పెట్టినట్లయితే ఆ 3 ఏళ్ల జర్నీలో ఎలా ఉండింది సిచ్యువేషను, అలాగే శ్యామ్ 5,000 డిక్టేట్ చేశాను కానీ నేను కూడా ప్రాసెస్ని కనుక ఫాలో అయితే నా జర్నీ ఎలా ఉంటుందో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. సో కింద సింపుల్గా అసలు ఈ 5,000 3 ఏళ్ళ పాటు పెట్టినట్లయితే ఒక్కో స్కీమ్లో ఎంత అయ్యేదో చూపించే ప్రయత్నమే చేస్తున్నాను. సో ఇక్కడ 5 స్కీములు 5,000 ఇంటూ 36 months కాబట్టి ఒక్కో స్కీమ్లో అరౌండ్ 1,80,000 పెట్టున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో 1,80,000 ఒక్కొక్క స్కీమ్లో పెడితే టోటల్గా మనం ఇన్వెస్ట్ చేసింది విత్ ఇన్ దిస్ జర్నీ ఆఫ్ కైండ్ ఆఫ్ 3 years 9 lakhs అయింది. అలా చూస్తే ఒక్కొక్క స్కీమ్లో ఇప్పుడు కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్లో అరౌండ్ 68,000 వచ్చినట్టుగా, అలాగే పీజీఐఎం ఇండియాలో చూస్తే 51,000, నిప్పాన్లో 98,000, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ టు 72,000, అలా సో ఆన్ అండ్ సో ఫోర్త్. మొత్తం మీద మనం పెట్టిన 9 లక్షల మీద మనకి గ్రోత్ అరౌండ్ వచ్చింది 3,69,000, అంటే 12,69,140 అయింది మన పోర్ట్ఫోలియో ఇవాల్టి నాటికి. అదే సమయంలో ఈ శ్యామ్ వెళ్ళి డేట్ డిక్టేట్ చేశాడు, నో ప్రాబ్లం. 5,000 ఇంటూ 5 స్కీమ్స్ బదులుగా 25,000, ఎందుకంటే 5 ఇంటూ 5,000 25,000 కేవలం 2 స్కీమ్స్లోనే ఇన్వెస్ట్ చేస్తే నా జర్నీ ఎలా ఉంటుందో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇందాక ప్రసాద్ గారు చెప్పారు ఆల్రెడీ, అంటే మ్యూచువల్ ఫండ్స్లో అతిగా ఇంకా డైవర్సిఫై చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్లో ఒక్కో స్కీమ్లో అరౌండ్ 100-120 స్టాక్స్ ఉంటాయి. మనం అలాంటి 5 స్కీములు తీసుకుంటే మనకి ఛాన్స్ ఆఫ్ అప్రిసియేషన్ రావాలంటే ఆల్మోస్ట్ ఒక 300-400 స్టాక్లు పెరిగితే కానీ మనకు కూడా అప్రిసియేషన్ ఉండదు. సో మ్యూచువల్ ఫండ్గా అవసరం లేకుండా ఇంకా ఓవర్ డైవర్సిఫై చేయాల్సిన అవసరం అసలే లేదు.
సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ జర్నీ కనుక ఫాలో అయ్యి ప్రాసెస్ని కనుక ఫాలో అయితే అసలు ఎలా ఉండే రిటర్న్స్ అని ఒకసారి స్క్రీన్లో చూసి చూద్దాం. సో ఇందాక ఆల్రెడీ చూసాం 9 లక్షలు పెడితేనేమో అది 12,69,000 అయింది. కానీ జర్నీని ఫాలో చేసి కొంచెం ప్రాసెస్ని ఫాలో చేస్తే రిటర్న్స్ ఎలా ఉన్నాయంటే అదే 9 లక్షలు 15,02,000 అయింది ఈ లెఫ్ట్ హ్యాండ్ బాటంలో అయితే. అదే ఇదే సమయంకి నిఫ్టీ ఎంత పెరిగిందా అని చూస్తే 12,37,000 అయింది. అంటే ఆ రోజు టాప్ స్కీమ్స్ ఐడెంటిఫై చేసి వాటిల్లోనే డిసిప్లిన్డ్గా మిస్ అవ్వకుండా పెట్టుకుంటూ వచ్చినా కూడా మన అమౌంట్ అయింది 12,69,000. అదే సమయంలో నేను అదే మొత్తం రోజు అంటే నెల నిఫ్టీలో పెట్టినా కూడా అరౌండ్ 12,37,000 అయ్యేది. అంటే డిఫరెన్స్ చూస్తే అంత ఎక్కువగా లేదు. కానీ ఒక ప్రాసెస్ ఒక కైండ్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే సిస్టమ్ ఉంటే మాత్రం మనకి రిటర్న్స్ ఎంత బాగా వచ్చాయంటే అరౌండ్ 33% CAGR, అంటే ఆల్మోస్ట్ 13 to 14% CAGR పర్ ఇయర్ ఎక్స్ట్రా వచ్చి మన అమౌంట్ వచ్చేసి 15 lakhs అయింది. సో ఇలా ఇంకొక ఎగ్జాంపుల్ చేశాను. ఇందాక 3 years మరీ తక్కువ అండి, ఆ 5,000 కాదు, నాకు కూడా ఇంకా ఎక్కువ పెట్టే అవకాశం ఉంది, నాకు ఇంకా కెపాసిటీ ఉన్న వారికి కూడా ఒకసారి ఎగ్జాంపుల్ చూపించే ప్రయత్నం చేస్తాను. సో 2018 6 years బ్యాక్ ఏంటి టాప్ ర్యాంక్స్ అని ఆ రోజు చూస్తే యాక్సిస్ మిడ్ క్యాప్, యాక్సిస్ ఫోకస్డ్, యాక్సిస్ బ్లూ చిప్, సుందరం లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్, SBI ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్. సో వీటిల్లో నెల 10,000. సో ఒక్కొక్క దాంట్లో నెల 10,000 6 ఏళ్ళు ఇన్వెస్ట్ చేస్తే అసలు నా జర్నీ ఎలా ఉందా అంటే మొత్తం మీద ఇన్వెస్ట్మెంట్ చూసి 36 lakhs అయింది. అంటే ఒక్కో స్కీమ్లో అరౌండ్ 7.2 lakhs. నా 36 lakhs ఎంత అయిందా అని చూస్తే దాని మీద వచ్చిన గ్రోత్ వెరీ గుడ్ అనొచ్చు. 26,16,000 టోటల్ అయ్యేసరికి 62 lakhs. ఇది ఆ టాప్ ర్యాంక్స్ తీసుకుని వాటిల్లోనే డిసిప్లిన్గా ఇన్వెస్ట్ చేస్తూ అసలు బయట పక్కకి చూడకుండా నేను ఇదే ఫాలో చేస్తాను, నేను వారినే నమ్ముతాను అనుకుంటే ఏమయ్యేదని. సో అదే సమయంలో ఇటువంటివి కైండ్ ఆఫ్ డిసిప్లిన్ అనేది ఒకటే ఎన్ఫోర్స్ చేసి ఎటువంటి అసోసియేషన్ ఒక పర్టికులర్ స్కీమ్కి అసోసియేషన్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తే అదే 50,000 ఒక 2 స్కీముల్లో పెట్టినట్లయితే మనం పెట్టిన 36 లక్షలు కేవలం వచ్చేసరికి అరౌండ్ 86 lakhs అయింది అదే సమయంలో. సో ప్రాసెస్ ఫాలో అవడం వల్ల 36 lakhs హ్యాస్ బికమ్ 86 lakhs. ఇందాక చూసాం 36 lakhs ఏమో 62 lakhs అయింది టాప్ ర్యాంక్స్ని, ఓన్లీ టాప్ ర్యాంక్స్ని నమ్ముకున్నట్లయితే. ఇదే సమయంలో నిఫ్టీ ఎంత అయిందని చూస్తే కూడా నిఫ్టీ కూడా 62 lakhs అయింది. అంటే ఈ 2 ఎగ్జాంపుల్స్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే టాప్ ర్యాంక్స్ని నమ్ముకుని ఆ యొక్క స్కీము ఆ యొక్క ఫండ్ మేనేజర్ని బాగా నమ్మి వాటిల్లోనే ఇన్వెస్ట్ చేస్తూ వచ్చినా కూడా మీరు నిఫ్టీ కంటే కూడా అంత ఎక్కువ మెరుగైన రిటర్న్స్ సంపాదించలేకపోయారు. సో ప్రాసెస్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఎందుకుంది? కోర్స్ ప్రసాద్ గారు ప్రాసెస్ ఎలా ఫాలో అవ్వాలి, రెగ్యులర్గా రీబ్యాలెన్స్ చేయాలి, అది కూడా ఎక్కువ వరకు ఈ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రావు, ఎగ్జిట్ లోడ్ కూడా అంత ఉండదు, ర్యాంక్స్ అంత డైనమిక్గా మారవు. అంటే ఒక నెల ఒక 10, 2వ నెలలో వచ్చేసరికి పూర్తిగా మారిపోయిన 10 ఉండవు. ఎందుకంటే మనం తీసుకునేది 5 year ట్రైలింగ్ డేటా కాబట్టి ఆ ర్యాంక్స్ చాలా రోజుల వరకు టాప్లోనే ఉంటాయి. అందుకనే ఆ చర్నింగ్ కూడా ఎక్కువ ఉండదు. సో ఇలా చేయటం వల్ల సిప్ ఇన్వెస్టర్ అయినా కూడా ఎలా లాభపడతారో తెలుసుకున్నాం. సిప్ గురించి తెలుసుకున్నాం. మనం వచ్చే వారం ఇంకేం కాన్సెప్ట్స్ కవర్ చేయాలో గురించి ప్రసాద్ గారు చెప్తారు. ఓకే యశ్వంత్, SIP అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియా అనేది యంగ్ కంట్రీ కాబట్టి యంగ్ పీపుల్కి సేవ్ చేసుకోవడానికి, చిన్న చిన్న మొత్తాలు సేవ్ చేసుకోవడానికి SIP చాలా ఇంపార్టెంట్. అందులో కొద్దిగా ఎక్కువ రిటర్న్ సంపాదిస్తే మీ ఆస్తి అన్ని రెట్లు పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ముసలి వాళ్ళు లేదా ఏజ్డ్ పీపుల్, రిటైర్డ్ పీపుల్ కూడా SWP మీద ఆధారపడటం మంచిది. అంటే ఒకవేళ కనుక మీరు రిటైర్మెంట్ అయినా లేదా రిటైర్మెంట్ కాకపోయినా మీ పిల్లలకి కనుక ఇన్కమ్ ఏర్పాటు చేయాలంటే సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ చేయాలి. అందులో కూడా ప్రాసెస్ ప్రకారం ఫాలో అవుతూ ఒక పక్కన రెండవ పక్క నుంచి రెగ్యులర్గా తీసుకుంటూ పోతే మీ అసలు ఏమాత్రం కరగకుండా మీకు కావాల్సిన అమౌంట్ ఖచ్చితంగా శాలరీ కన్నా కూడా రెగ్యులర్గా ఎలా వస్తుందో అటువంటి అంశాలపై వచ్చే వారం చర్చ చేపడదాం. ఈరోజు ప్రోగ్రామ్ని కంక్లూడ్ చేయబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ లేదా చిన్న అనౌన్స్మెంట్. ఎక్కువ మంది ఇన్వెస్టర్లు మమ్మల్ని ప్రత్యక్షంగా కలవటానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకున్న ఇండివిజువల్ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతాయని. వాళ్ళందరికీ వెసులుబాటు ఇవ్వడానికి వీలుగా మా టీం వచ్చే నెల అంటే అక్టోబర్ 19, 20వ తారీఖులో ఒంగోలు విజిట్ చేయబోతుంది. ఒంగోలులో కనుక మీరు నివసిస్తున్నా, ఒంగోలు పరిసర ప్రాంతాల్లో కనుక ఉన్నట్లయితే మీరు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఇంట్రెస్టెడ్ ఇన్ ఒంగోలునో ఏదైనా పంపించినా కానీ, లేక ఈమెయిల్ అడ్రస్గా రాసినా, మీరు ఫోన్ చేసి కాంటాక్ట్ చేసినా మీకు కావాల్సినటువంటి ఏ టైంలో మీరు మా టీంని మీట్ అవ్వడానికి అవకాశం ఉంటుందో కూడా చెప్పబడుతుంది. దాని ద్వారా మీకున్న అనేక సందేహాలకి
వీలైనంత వరకు సమగ్ర సమాచారాన్ని క్లారిఫికేషన్ పొందే అవకాశం ఉంటుంది. ఇది ఇన్వెస్టర్లను రీచ్ అవ్వడానికి మేము చేస్తున్న ఎఫర్ట్. గతంలో మేము చేసిన నెల్లూరు అలాగే వరంగల్ మీటింగ్స్ చాలా సక్సెస్ అయ్యాయి కాబట్టి ఆ ఉత్సాహంతో ఒంగోలు కూడా రావడం జరుగుతుంది. వీ హోప్ టు సీ యూ సూన్ ఇన్ ఒంగోలు.